టాలీవుడ్ ఇండస్ట్రీలో వినూత్న చిత్రాల దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రవిబాబు అనే చెప్పాలి. రెగ్యులర్ సినిమాలకు ఆయన సినిమాలకు చాలా వైవిధ్యం ఉంటుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు రవిబాబు. కాన్సెప్ట్, కథలు, కథనం కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, అమరావతి, అనసూయ, అవును ఇలా ప్రతి సినిమా దేనికదే వినూత్నంగా ఉంటాయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన చేసిన లేటెస్ట్ మూవీ ఏనుగు తొండం ఘటికాచలం. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న దర్శకుడు రవిబాబు తన సినిమాల గురించి, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమాలు నాకు చాలా వింతగా అనిపిస్తాయి. మన వాళ్ళు యాక్టింగ్ చేయరు, ఓవర్ యాక్టింగ్ చేస్తారు. నేను కూడా ముందు నార్మల్గా నటించేవాడిని, కానీ తర్వాత నాకు ఓవర్ యాక్టింగ్ చేయాలని అర్థమైంది. మురారి సినిమాలో అలాగే ఓవర్ యాక్టింగ్ చేశాను. అది చాలా మందికి నచ్చింది. విలన్గా కూడా అలాగే చేశాను. నన్ను చూసి బయట కూడా భయపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.